ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయ్యిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి మనము ఇక్కడ ఉన్న బయర్స్ ని కన్సిడర్ అనేది చేయలేము. అలాగే మార్కెట్ అనేది కంటిన్యూస్ గా ఇక్కడికి వెళ్ళి కిందికి అనేది వచ్చిందండి, లోవర్ లోస్ చేసుకుంటూ. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది రాలేదు. కాబట్టి వీళ్ళని మనం కన్సిడర్ అనేది చేయాలి. అలాగే ఇక్కడ మార్కెట్ ఒక పెద్ద విక్ అనేది ఫామ్ చేసిందండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఉన్న బయర్స్ స్టాప్ లాసెస్ హిట్ అయితే అలాగే ఈ విక్ దీని ఛాన్సెస్ గిటంగా ఉన్నాయి కాబట్టి మార్కెట్ కి. అలాగే ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ చిన్న మూవ్మెంట్ అనేది బయింగ్ సైడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ బయర్స్ ఉన్నారు, అలాగే పైన సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ బయర్స్ నీకే మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఒక పెద్ద విక్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ చాలా మటుకు బయింగ్ ప్రెజర్ అనేది ఉంది. అలాగే ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వస్తారు. ఇక్కడ మనము సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాము. ఒక మంచి క్యాండిల్ చూసి ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసిందండి మార్కెట్. అలాగే కింద విక్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నా ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయ్యింది. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి ఇక్కడ చాలా సేపటి ఈ జోన్ లోనే మార్కెట్ అనేది కన్సోలేషన్ అనేది అవుతుందండి. ఇక్కడ చాలా మటుకు బయింగ్ ప్రెజరే ఉందండి. ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ ఈ క్యాండిల్ లో గిటంగా బయ్యర్స్ ఉన్నారు. కాబట్టి మార్కెట్ అనేది కిందకి అనేది రావాలి. వెయిట్ చేద్దాం, స్టాప్ లాస్ లేదా టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఫైనల్లీ నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ మనం ఈ విక్ ను చూసి అలాగే మార్కెట్ సెంటిమెంట్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసామండి. ఈ లెవెల్ పైన మనకు ఓన్లీ బయ్యర్స్ వస్తారు, ఈ విక్ లో గిటంగా బయ్యర్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.